సినిమా టైటిల్స్ పెట్టడంలో ఒక్కో దర్శకుడు ఒక్కో శైలిని ఫాలో అవుతూ ఉంటాడు. అనిల్ రావిపూడి కూడా తన సినిమా టైటిల్స్ తో తన సినిమాలపై ఆసక్తిని పెంచుతూ ఉంటాడు. ఎందుకంటే పటాస్ నుంచి మొన్న రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ వరకు అదే స్టైల్ ను కొనసాగించాడు రావిపూడి. ఇప్పుడు కొత్త చిత్రానికి కూడా ఎవ్వరూ ఊహించని పేరును ఖరారు చేశాడని టాక్. వెంకటేష్ తో అనిల్ రావిపూడి చిత్రం వీరి కాంబినేషన్ కు ఎంత క్రేజ్ ఉందో వీరి సినిమాలకు పెట్టే టైటిల్స్ కు అంతే క్రేజ్ ఉంది. మొదట F2, ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పుడు ఏంటి అనే క్యూరియాసిటీ అయితే ఇండస్ట్రీలో ఉంది. అందుకు తగ్గట్లే చాలా అంటే చాలా టైటిల్స్ ప్రచారంలో అయితే ఉన్నాయి. మనశంకర వరప్రసాద్ గారు తర్వాత మరోసారి వెంకిని డైరెక్ట్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే 50% పైగా చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. ఇటీవల ప్రత్యేకమైన సందర్భాల్లో తన సినిమాల్లో హీరోల ఫస్ట్ లుక్స్ సైతం రివీల్ చేశాడు రావిపూడి. వచ్చే సంక్రాంతికి మళ్లీ కలుద్దాం అంటున్నాడు. ఈసారి వెంకితో పాటు కళ్యాణ్ రామ్ కూడా కొత్త చిత్రంలో నటించబోతున్నాడు. ముందుగా ఈ సినిమాకు జనవరి 13 విడుదల అనే టైటిల్ అనుకుంటున్నట్లు ప్రచారం సాగింది. కానీ కొద్ది రోజులుగా శ్రీమతి లలితా వెంకటరెడ్డి, బామ్మర్ది బాలరెడ్డి సౌజన్యంతో బామ్మర్ది బాలరెడ్డి లాంటి టైటిల్ కూడా తెరపైకి వచ్చాయి. అయితే రావిపూడి మాత్రం తన ఓటును జనవరి 12న విడుదల అనే టైటిల్ కు వేసినట్లు తెలుస్తోంది. ఇదే టైటిల్ ను త్వరలో రివీల్ చేయబోతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.